వెల్కమ్ టు మనీ టిప్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నదని నాకు కామెంట్లో చెప్పండి. ఈరోజు మన వీడియో ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ని ఎలా తగ్గించుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మన వీడియో. ముందుగా మనకు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఎందువల్ల వస్తాయి అన్న దాని గురించి చెప్పుకుందాం. ముందుగా మనకు కళ్ళ కింద డార్క్గా అంటే బ్లాక్గా కనిపిస్తుంది కదా కొందరికి. అలా ఎందువల్ల వస్తాయంటే మనం ఎక్కువగా టీవీ చూడడం వల్ల, లేదంటే ఫోన్ చూడడం వల్ల, లేదంటే కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ ఉంటుంది కదా కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల, అలాగే నిద్ర సరిగా లేకపోవడం వల్ల, మనకు ఐరన్ అనేది సరిగా అందకపోవడం వల్ల ఇలాంటి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేది ఉంటాయన్నమాట. మీరు ఇలా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చినప్పుడు ఎక్కువగా నిద్రపోవడానికి ఎక్కువగా ట్రై చేయాలి. అలాగే మీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. అదే పనిగా మనము ఆలోచిస్తూ ఉండడం వల్ల కూడా మనకు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేది వస్తుంటాయి అన్నమాట. వీటన్నింటిని చేస్తూ ఇలా హోమ్ రెమెడీస్ టిప్స్ వాడుతూ ఉంటే మీకు నెమ్మదిగా తరచు తగ్గిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఏ రెమెడీ వాడినా కూడా, అంటే నేను ఇది వాడాను 1 వీక్ మాత్రమే వాడద్దు. ఏది వాడినా కూడా మనకు 1 మంత్ వరకు వాడాలి. అంటే మనకు తగ్గేంత వరకు వాడాలి అనమాట. తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మన కళ్ళ కింద ఈ పొర అనేది చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి తగ్గడానికి మనకు కొంచెం టైం పడుతుంది. అలాగే మనకు తెలియని వాటిని వాడకూడదు. కళ్ళ కింద కాబట్టి చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి న్యాచురల్గా ఉండేటివే వాడాలి. అలాగే న్యాచురల్గా తగ్గించుకోవాలి. ఇలా న్యాచురల్గా ఉండేటి హోమ్ రెమెడీస్ వాడుకోవడం వల్ల మీకు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది కాబట్టి హోమ్ రెమెడీస్కి మీరు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ముందుగా మీరు ఏదైనా వాడినప్పుడు నాకు తగ్గట్లేదు అని మీరు అనుకోకుండా తగ్గిపోతుందిలే అన్నట్టుగా తరచూ వాడుకుంటూ అసలు వాటి గురించి మర్చిపోయి వాడుకుంటూ ఉన్నట్లయితే మీకు తొందరగా తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే మీరు ఎక్కువగా ఆలోచించడం, ఫోన్ చూడడం, టీవీ చూడడం లాంటివి కొంచెం తగ్గించుకున్నట్లయితే మీకు తొందరగా తగ్గిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే వచ్చేసి ఇప్పుడు మనం చూద్దాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, అలాగే వీటిని ఎలా అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మన వీడియో చూసేద్దామా. మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అన్న దాని గురించి చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లో వచ్చేసి లైట్గా మనము అలోవెరా జెల్ తీసుకోవాలి. పతాంజలి అలోవెరా జెల్, మీకు ముఖ్యంగా పతాంజలి అలోవెరా జెల్ తీసుకోండి. ఎందుకంటే పర్టికులర్గా మనకు ఇక్కడ మెన్షన్ కూడా చేశారండి. ఇన్స్టెంట్గా గ్లోయిగా చేస్తుంది, అలాగే పింపుల్స్ని తగ్గిస్తుంది, అలాగే వచ్చేసి మన డార్క్ సర్కిల్స్ని కూడా తగ్గించేస్తుందండి. ఈ పతాంజలి అలోవెరా జెల్ అనేది మనకు చాలా చాలా బాగుందనమాట. బ్రాండ్ అనేది నేను ఇది మీకు చెప్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు న్యాచురల్గా ఉండే అలోవెరా జెల్ కూడా తీసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అలోవెరా జెల్ వల్ల మనకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుందన్నమాట. లైట్గా మనం అలోవెరా జెల్ తీసుకున్నాను, చాలా తక్కువగా తీసుకున్నాను. ఎందుకంటే మనకు కళ్ళ కిందనే కాబట్టి చాలా తక్కువగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకోవాలి. మీరు చూసారు కదా ఫ్రెండ్స్, నేను విటమిన్ ఈ క్యాప్సిల్, ఇది వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ మనకు మెడికల్ హాల్లో దొరుకుతాయి, అలాగే ఫ్యాన్సీ స్టోర్లలో కూడా దొరుకుతాయి అనమాట. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో కూడా ఉంటాయి, ఇలా వేరే కలర్లో కూడా ఉంటాయి. అంటే బ్రాండ్కి సంబంధించింది తీసుకుంటే బెస్ట్ అండి. లేదంటే మనకు నార్మల్గా దొరికే మెడికల్ హాల్లో కూడా దొరుకుతాయి. 5 రూపీస్ మాత్రమే ఉంటుందన్నమాట. ఈ విటమిన్ క్యాప్సిల్ తీసుకున్నాను. గ్రీన్ కలర్లో ఉన్నది తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా అందులో ఉన్న మెడిసిన్ మాత్రం ఒక్కటే ఉంటుందండి. మీరు ఏ కలర్ తీసుకున్నా పర్వాలేదు. దీన్ని మనము ఇలా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను తీసేసాను. అలాగే వచ్చేసి ఇందులో ఉన్న క్యాప్సిల్లో ఉన్న మెడిసిన్ మొత్తం మనం ఇందులో తీసేసుకోవాలి. ఈ బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఆయిల్లా ఉంటుంది. విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మనకు ఆయిల్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలు తీసుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి ఆలు అండి. ఆలు మనకు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ని తగ్గడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. నేను ఆలుని హాఫ్గా కట్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, హాఫ్గా కట్ చేసుకొని ఆలు గుజ్జు తీసుకోవాలి, లేదంటే
ఆలుతో వచ్చిన వాటర్ అయినా కూడా తీసుకోవచ్చు. ఆలు గుజ్జు అయినా ఆలు వాటర్ అయినా కూడా మనకు సేమ్ రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. నేను ఆలు గుజ్జుని తీసుకుంటున్నాను. మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు రావండి, ఎందుకంటే ఇది న్యాచురల్గా ఉండేది హోమ్ రెమెడీ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు రావండి. చూసారు కదా, ఆలు గుజ్జు వేసేసుకున్నాను. అలాగే వచ్చేసి టమాటో తీసుకోవాలి. టమాటో కూడా హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. టమాటో గుజ్జు కూడా మనకు రెడ్గా ఉన్న పదార్థాలు అంటే టమాటోలో కానివ్వండి, లేదంటే మనకు వాటర్ మిలన్ ఉంటుంది కదా, వాటర్ మిలన్లో కానివ్వండి, దానిమ్మ పండులో కానివ్వండి, మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ ఎక్కువగా ఉన్నవి తీసుకున్నట్లయితే మీకు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేది తొందరగా తగ్గిపోతాయి. చూసారు కదా, మనము టమాటో కూడా తీసేసుకున్నాను. టమాటో గుజ్జు తీసుకోవాలి, లైట్గా తీసుకున్నాను, ఎందుకంటే మన కళ్ళ కింద ఈ ప్యాక్ని ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మనం కళ్ళ కింద మాత్రమే కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మిక్స్ చేద్దాం. నేను మళ్ళీ మీకు ఒకసారి మిక్స్ చేసిన తర్వాత చెప్తాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. అలాగే ఈ ప్యాక్ వచ్చేసి మనము 1 మంత్ వరకు వాడాలి అండి. కంపల్సరీ 1 మంత్ వరకు వాడినట్లయితే మీకు రిజల్ట్ అనేది 100% ఉంటుంది. అలాగే మీరు టీవీ చూడడము, ఫోన్ యూజ్ చేయడము అంటే చాలా తక్కువగా అవాయిడ్ చేస్తూ ఉండాలి. వాటిని వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటే మీకు తరచూ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే మీ మానసిక ఒత్తిడిని కూడా మీరు తగ్గించుకోవాలి. మీరు ఎక్కువగా నిద్రపోతూ ఉండాలి. ఎక్కువగా అంటే మనము మామూలుగా అయితే 8 అవర్స్ నిద్రపోవడం హెల్త్కి మంచిది కదా. అలాగే మీరు 10 to 11 అవర్స్ అలా నిద్రపోతే మన హెల్త్కి అనేది అంటే ఈ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేది మనము తొందరగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమేమి ఇంగ్రీడియంట్ తీసుకున్నాం అనేది మీరు కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ ఒకసారి చూపించేస్తాను. నేను తీసుకున్నది హాఫ్ టమాటో, అలాగే వచ్చేసి పొటాటో తీసుకున్నాను. పొటాటో గుజ్జు తీసుకోవాలి, లైట్గా మనకు సరిపడా పొటాటో గుజ్జు అండ్ టమాటో అండ్ వచ్చేసి అలోవెరా జెల్ తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అలోవెరా జెల్ మీరు ఏ బ్రాండ్కి సంబంధించిందైనా తీసుకోవాలి, కానీ న్యాచురల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనకు న్యాచురల్గా ఉన్న అలోవెరా జెల్ చెట్టు నుంచి ఏదైతే వస్తుందో అది కూడా తీసుకున్నట్లయితే మీకు రిజల్ట్ అనేది 100%గా తెలుస్తుంది. అలాగే వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకున్నాను. చూసారు కదా, విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో కూడా దొరుకుతుంది, అలాగే ఇలాంటి కలర్లో కూడా దొరుకుతుంది అనమాట. విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది, విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా మనకు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ని తగ్గడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనము ఈ ప్యాక్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ నేను కళ్ళ కింద వేసుకొని చూపించవచ్చు, కానీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ నాకు లేవు కాబట్టి నేను ఇలా హ్యాండ్ పైన వేసుకొని చూపిస్తున్నాను. మీరు కళ్ళ కింద వేసుకోవచ్చు. కళ్ళ కింద వేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవి రావు. మీరు సున్నితంగా ఇలా కంటి చుట్టూ అప్లై చేసి సున్నితంగా ఇలా మర్దన చేయాలి, ఎక్కువగా మర్దన చేయకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మర్దన చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మర్దన చేసి 15 మినిట్స్ వరకు అలానే వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా 5 మినిట్స్ వరకు మర్దన చేసి మీకు ఇందులో మనం పొటాటో వేసాం కాబట్టి తొందరగా ఇది డ్రై అయిపోతుంది అనమాట. మీరు మళ్ళీ ఇలా డార్క్గా అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా డార్క్గా అప్లై చేసుకొని ఇలా మర్దన 5 మినిట్స్ చేసి డార్క్గా అప్లై చేసి 15 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత గోరువెచ్చని వాటర్తో దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ అనేది మనకు రెగ్యులర్గా చేస్తుంటే మనకు 1 మంత్ లోపు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అలాగే మీరు నేను చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మనము ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా స్క్రబ్ చేయాలి, లైట్గా సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కువగా కళ్ళు నలవడం లాంటివి చేయకూడదు, ఎందుకంటే కళ్ళ కింద ఉన్న పొర అనేది చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మీరు ఇలా కళ్ళు నలిచేయడం వల్ల కళ్ళు చాలా మట్టుకు నలపకూడదండి. ఎవరైనా సరే, ఈ ప్రాబ్లం ఉన్నవారైనా సరే లేదంటే లేని వారైనా సరే, కళ్ళు ఎక్కువగా నలపడం వల్ల అక్కడ రెడ్ అయిపోయి తర్వాత బ్లాక్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. వీలున్నంత వరకు కళ్ళు నలపకూడదు. అలాగే వచ్చేసి మనకు
కళ్ళ పైన మీరు ఆఫీస్కి వెళ్ళే లేడీస్ కనుక అయినట్లయితే, లేడీస్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి, ఈ రెమెడీ అనేది లేడీస్ అండ్ బాయ్స్ ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఆఫీస్కి వెళ్ళే లేడీస్ కనుక, బాయ్స్ కనుక అయినట్లయితే మీరు మార్నింగ్ వెళ్ళే ముందు ఒక చిన్న కాటన్ని, అంటే 2 ముక్కలుగా చేసి కాటన్ని రోజ్ వాటర్లో కానివ్వండి, లేదంటే మిల్క్ ఉంటుంది కదా మన ఇంట్లో, మిల్క్లో కానివ్వండి నానబెట్టేసి వెళ్ళిపోయి తర్వాత రాగానే మీరు ఆఫీస్ నుంచి కానీ బయట నుంచి కానీ రాగానే, లేదంటే నార్మల్గా మీరు ఇంట్లో ఉన్న లేడీస్ అయితే 1 అవర్ ముందు ఇలా నానబెట్టేసుకొని 1 అవర్ తర్వాత తీసి మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ప్యాక్ కనుక వేసుకొని 15 మినిట్స్ అలానే కళ్ళు మూసేసి అలా ప్యాక్ వేసుకున్నట్లయితే, రోజ్ వాటర్తో కానివ్వండి, మిల్క్ వాటర్తో కానివ్వండి, ఈ కాటన్ ప్యాక్ని కనుక వేసుకున్నట్లయితే మీకు చాలా చాలా తొందరగా తగ్గిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఈ రెమెడీ వాడుతూ అలా ప్యాక్ వేసుకోవడానికి ట్రై చేయండి, తరచూ వేసుకోవడానికి ట్రై చేయండి. 1 మంత్ లోపు అనేది మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. నేను ఎప్పుడైనా 1 వీక్లో ఒకసారి ఇలా ప్యాక్స్, అంటే లాంగ్ జర్నీ చేసినప్పుడు నాకు ఇలా డార్క్ సర్కిల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలా నేను ఎప్పుడైనా నేను ఇలా లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు నాకు కూడా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేది కనిపిస్తుంటాయి. నేను రాగానే ఈ ప్యాక్ అనేది యూస్ చేస్తుంటానన్నమాట. అందుకని మీకోసం ఈ ప్యాక్ అనేది చూపించాను. మనకు ఆలు అనేది డార్క్ సర్కిల్స్ని తగ్గించడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. మీరు ఆలు ముక్కలను, అంటే చాలామంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆలు ముక్కలను కట్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటారు. ఆలు ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకోవడం వల్ల కూడా మనకు తగ్గుతుంది. కాకపోతే ఆలు ముక్కలు అనేది మన కంటి పైన ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ కంటే ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఆలు ముక్కని ఇక్కడ కూడా పెట్టుకొని చూడండి, చాలా తొందరగా డ్రై అయిపోతుంది. ఈ ప్రదేశం అనేది మనకు చాలా తొందరగా డ్రై అయిపోతుంది. అలా డ్రై అయిపోవడం కూడా మన కంటి పొరకు అనేది మంచిది కాదనమాట. అందుకని ఆలు ముక్కను అలా పెట్టుకున్న వాళ్ళైతేనేమో 5 మినిట్స్ 10 మినిట్స్ కంటే ఎక్కువగా పెట్టుకోకూడదు అనమాట. అందుకని ఇలా కాటన్ లేదంటే రోజ్ వాటర్తో మీరు పెట్టుకున్నట్లయితే మీకు తొందరగా తగ్గిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. మీరు తరచూ చేస్తూనే ఉండండి. 1 మంత్ వరకు చేయాలి. ఏ రెమెడీ వాడినా కూడా 1 మంత్ వరకు వాడాలి. అలాగే ఈ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా టీవీ ఎక్కువగా చూడడం, అంటే దగ్గర నుంచి చూడడం, చాలా ఎక్కువసేపు చూడడం లాంటివి కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. అలాగే ఫోన్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఆ ఫోన్ యూజ్ చేయడం వల్ల మన కళ్ళ పైన ఎఫెక్ట్ పడుతుందన్నమాట. ఫోన్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఒకవేళ ఎక్కువగా యూజ్ చేసినా కూడా మనకు ఆ డార్క్నెస్ని కొంచెం తగ్గించుకొని యూజ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే కంప్యూటర్ ముందు వీలైనంత వరకు కంప్యూటర్ ముందు కొంచెం అంటే కూర్చోకుండా ఉండడం చాలా బెస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు బయట తిరుగుతూ ఉంటారు కదా, అంటే బయటికి వెళ్ళినప్పుడు మీరు కళ్ళజోడు, అంటే ఈ సమ్మర్ ఉంది కాబట్టి ఎలాగో కళ్ళజోడు లాంటివి పెట్టుకున్నట్లయితే మీకు డస్ట్ ఎక్కువగా పడదు. అలాగే డస్ట్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ రాకుండా కూడా ఉంటుందన్నమాట. ఈ టిప్స్ అన్నీ కనుక ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా 100% 1 మంత్ లోపు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి కట్ అవ్వవు ఫ్రెండ్స్. జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్.